ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నావు నాన్న అని అడుగుతారు, మీ వైఫ్ అడుగుతారు ఏం చేస్తున్నావు అంటే నేను హీరోగా సినిమా చేస్తున్నాను అంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి ఫస్ట్? అలా అనలేదు సార్, హీరో అని అనడానికి ధైర్యం సరిపోలేక అదే నాకు డౌట్ వచ్చింది. నేను లీడ్గా అని అంటాం కానీ గబుక్కుని హీరో అనేయాలంటే అలా ఒక మైండ్ యాటిట్యూడ్. కథకి నాయకుడు మన చుట్టూ కథ తిరుగుతుంది, ఇది ఇలాగా పక్కదారులు చెప్పుకోవడం. చాలా బాగా అడిగారు సార్, అందుకే బుచ్చిబాబు గారు అడగడంలో ఈయన నిజం తన నమ్మకం పెట్టుకున్నాడు, తర్వాత మిగతా వాళ్ళు నమ్మకం పెట్టారు, తర్వాత తమిళ గారికి నమ్మకం వచ్చింది. ఇవన్నీ నమ్మకం వచ్చేసాక హీరోగా నేను సినిమా చేస్తాను అంటే ఈ నమ్మకం వల్ల నమ్మకం వస్తుంది. లేకపోతే హీరో అనేసరికి చాలా పెద్ద బరువు కదా, చాలా పెద్ద బరువు హీరో అంటే వాళ్ళు చూస్తున్నాం కదా. సో దర్శకుడు హీరో అన్న వాళ్ళిద్దరూ గెలుపు ఓటమి స్థానం వాళ్ళది. ఇంతకాలం కంఫర్టబుల్గా సినిమాకి సంబంధం లేకుండా మనం ఆ క్యారెక్టర్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ 2 నెలల తర్వాత 2 రోజులు డేటు, ఫలానా దగ్గర షూటింగ్ అంటే వచ్చి ఏంటమ్మా ముందు ఏం జరిగిందా, ఇది సార్ ఇది చెప్పేయండి అంట. ఇప్పుడు ఫుల్ లెంత్ ట్రావెల్ చేయడంలో ఉన్న ఒక మజా ఉంది చూసారు సార్, బాధ్యత తీసుకోవడంలో మజా. బాధ్యత ఈసారి బాగా జరుగుతుంది, ముందుకెళ్తుంది, వీళ్ళంతా వచ్చారు గట్టి బాగుంది. బట్ ఎనీవే ఫుల్ లెంత్ ట్రావెల్ చేయడంలో నాకు అనిపించింది బుచ్చిబాబు గారు యాక్టింగ్ ఎవ్వరూ అడగరు సార్, గుడ్ స్క్రిప్ట్, ఆడియన్ వచ్చేది సినిమా బాగుండాలి, నువ్వు యాక్ట్ చేయకపోవడానికి అవసరం లేదు. సో ఆ రకమైన తృప్తి నాకు ఈ పిక్చర్లో ఫుల్ లెంత్ చేయడంలో నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్, వెరీ వెరీ హ్యాపీ. అది లక్ష్మణ్ కార్యాకి ప్రొడ్యూసర్స్కి ఐ షుడ్ థ్యాంక్ సో మచ్. ఎందుకంటే మీరు చెప్తుంటే నాకు అనిపించింది, మీకు ఇంట్లో చెప్పి ధైర్యం చేయలేదన్నారు కదా. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాల్లో చేస్తున్నామంటే మేడం ఎవరు మనకి హౌసెస్ ఎవరు రెంట్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పాలి. ఎంబీఏ చేసిన తర్వాత కూడా ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసి వాళ్ళు మళ్ళీ అడుగుతూ ఉంటారు. అంటే నేను మారుతినగర్లోనే ఉంటానండి, ఇప్పుడు మారుతినగర్లోనే ఉన్నా. మారుతినగర్ అండి, అదే చెప్తున్నా. లక్ష్మణ్ గారు అందరూ అక్కడ డైరెక్ట్ సౌదర్ అనుకున్న వాళ్ళందరూ మారుతినగర్లోనే ఉంటారు. అంటే ధైర్యంగా చెప్పలేం ఇండస్ట్రీ అని. చాలా నేను ఒప్పిన టైంలో డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఏది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతుంటే మా హౌస్ ఓనర్ పిల్లలు యూఎస్లో ఉన్నారంటండి. వాళ్ళు చూసి మన ఇంట్లో ఉన్నాడు కదా బుచ్చిబాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా సినిమాల్లో పనిచేస్తుంటాడని వాళ్ళు చెప్పారంట. అప్పటి వరకు తెలియదండి, అలా ధైర్యం సరిపోదు కొన్నిసార్లు ఇండస్ట్రీ అని చెప్పడం. సార్ ఇల్లు రెంట్కి ఎవరు, అమ్మాయిని ఎవరండి, బ్యాంక్ లోన్ ఎవరు, ఇవన్నీ దాటి తను నమ్ముకున్న కళల్ని నిజంగా నమ్ముకొని ఆకలితో ఆ స్క్రిప్ట్తో వస్తారు సార్ డైరెక్టర్. వీళ్ళు సార్ స్టార్ని చేసేది, అది చాలా గొప్ప విషయం సార్. అలాంటప్పుడు నాకు స్క్రిప్ట్ దొరికింది, అది వింటుంటేనే ఆహా దొరికిందిరా కరెక్ట్గా అనిపించింది. కానీ ఓ భయం లోపల, నన్ను నమ్ముతున్నారేంటి వీళ్ళని భయం వేసింది సార్. లేదు సార్ నేను నమ్ముతున్నాను, ఆ నమ్మకానికి మరి ఆ తర్వాత తబితా గారు సుకుమార్ గారు ఇలా వెళ్తుంది, మైత్రి గారు బ్యాక్ చేయడం, ఆ నమ్మకం పెరిగే కొద్దీ మీరు అన్నట్టు. అంటే లక్ష్మణ్ ట్రైలర్ చూశానండి, అంటే నవీన్ గారిని అడిగా నేను, అంటే మేడం ఇప్పుడు ప్రొడ్యూసర్ కాబట్టి నేనేంటంటే మేడం ఇంకా అడుగుతలేదు కానీ నవీన్ గారు చూసారంటే సినిమా ఎలా ఉంది సార్ అంటే ఫుల్ నవ్వుతాను ఉన్న సినిమా చాలా బాగుంది బుచ్చిబాబు అన్నారండి. లక్ష్మణ్ హీరోకి కథ రాసుకున్నామంటే నేను చిరంజీవి గారి ఫ్యామిలీలో ఒక అబ్బాయి, లేకపోతే హీరో నాని గారు, విజయ్ దేవరకొండ గారు, ఇలా ఎవరినో ఊహిస్తూ ఉంటాం కదా కథ రాసినప్పుడు. అంటే విజన్ పెద్దగానే ఉంటుంది ఎప్పుడు. అంటే రావు రమేష్ గారిని హీరోగా ఊహించడం, ఆయన చేయడం ధైర్యం సరిపోలేదంటే ఓకే, కానీ ఒక హీరోగా ఊహించి నేను కథ చేద్దామన్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది నేను బేసిక్గానే కాన్సెప్ట్ బట్టి వెళ్తాను. బేసిక్గా ఏదైనా స్ట్రైక్ అయితే భలే ఉంటుంది అన్న ఒక థింగ్ అనమాట. ఈ మూవీలో ఫస్ట్ స్ట్రైక్ అయింది ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి సడన్గా అకౌంట్లో డబ్బులు పడితే అన్న ఒక థింగ్ నాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది. అక్కడ నుంచి రివర్స్ స్క్రీన్ ప్లే వేసుకుంటూ వెళ్తే యూత్లో ఉండేవాడికి పడిన పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదన్న. మహా అంటే ఖర్చు పెట్టేస్తాడు, ఒక బాధ్యత ఒక బరువు ఉన్న వ్యక్తికి పడి ఏంటి పరిస్థితి అన్న దగ్గర నుంచి ఫన్ స్టార్ట్ అయింది. అలా సుబ్రహ్మణ్యం పుట్టేశాడు, కథ అంతా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యాన్ని మొయ్యాలి అంటే ఒక వెటకారం ఉండాలి, ఒక స్టేచర్ ఉండాలి. ఈ ట్రైలర్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది అన్న, వెళ్ళి గీతాడ్స్ ఉండరా అరవింద్ గారు ఇస్తారు అని. ఆ డైలాగు ఎవరు చెప్తే బాగుంటుంది అంటే ఆ కైండ్ ఆ స్టేచర్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో అన్నిటికీ సెట్ అయ్యేది రమేష్ గారు. కానీ రమేష్ గారు చేస్తారో లేదు తెలియదు, పీక్స్లో ఉన్నారు, కెరీర్లో పీక్స్లో ఉన్నారు. అసలు వరుసగా మూవీస్ చేస్తారో లేదో తెలియదు. ఒకటి ధైర్యం, కాన్సెప్ట్, కథ చెప్తే ఒప్పుకుంటారు ఒక చిన్న ఆశ అంతే అన్న. దాన్ని బట్టి వెళ్ళిపోయాను అన్న. ఇంకోటి నేను సార్ ఇవన్నీ అతను రాసుకున్నాడు కరెక్టే అని,
నా ఫీలింగ్ ఏంటంటే మీరు అన్నారు చూసారా పెద్ద హీరోని, అది ఇంకా జరక్క రాసుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ జరిగింది అనుకోండి, దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, అది నా ఆనందం. వెళ్ళినప్పుడు మనకి రాయడు ఇంకా. అయ్యో, సో ఈ సమయానికి నాకు రాసి పెట్టుంది కాబట్టి రాసాడు. వాస్తవం కూడా చెప్తున్నా.